టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మరి ఈ వారంలో అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఒక అడుగు ముందుకేస్తూ ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు అనుకున్నది సాధించాలి అని అనుకుంటారు. మరి మీరు ఇష్టపడింది ఒకళ్ళనైతే ఒకళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతుంటే వాళ్ళని వదిలేసి మీరు ఇష్టపడిన వాళ్ళని మీరు తిరుగుతారు, కానీ మీరు ఇష్టపడిన వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడరు అన్నమాట. ఈ వారంలో కాస్త మనస్తాపానికి మీరు చెందినవారు అవుతారు. అలాగే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి, జతబత్యాలు పెరుగుతాయి, స్థానభ్రంశాలు ఉన్నాయి. స్త్రీలందరూ కూడా చాలా మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు టేకప్ చేయాలి అనేటటువంటి ధోరణిలో వెళ్తారు. కొత్త కొత్త పరిచయాలు మీకు అవడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో మీరు చాలామందికి మీ స్నేహితులకి షూరిటీలు, సెక్యూరిటీలు ఇచ్చారు. అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు, లేకపోతే బిజినెస్ల్లో పెట్టుకున్నారు. కానీ మీకు మాత్రం వాళ్ళు పేమెంట్కి సరిగ్గా కట్టకపోవడం వల్ల మీకు కోర్టు నోటీసులు అనేటటువంటివి వస్తాయి. ఇది పెద్ద తలనొప్పిగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్ర వ్యాపారాలు, కాస్మెటిక్స్, జమ్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళతాయి. అదేవిధంగా బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళి మీరంతా కూడా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. డస్ట్ ఎలర్జీ, తర్వాత చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఈ రాశివారికి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఫోన్లో కంటిన్యూస్గా వాట్సాప్లో చాటింగులు, ప్రియులతో ప్రియురాళ్ళతో మీరు చాటింగులు మాట్లాడుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే నరాల వీక్నెస్ బాగా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు రేడియేషన్స్ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అంటే, కేతు బాగుండలేదు కదండి, మరి అందుకని కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు మీరు దానం చేసుకోవచ్చు, లేదా ఆల్ మల్టీ కలర్డ్ ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి ఉలవలతో బ్రాహ్మణులకి దానం చేసుకోవచ్చు. అలాగే గరిక గడ్డితో గణేశునికి మీరు చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. అలాగే చక్కగా మీకు గణపతి మహారాజ్కే కాకుండా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు.